ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి జూలై 27, 28, 29, 30 ఈ తేదీల్లో జరిగేది ఇదేనండి. తులారాశి వారు చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ జీవితంలో జరిగే అద్భుతాలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి. ఈ తేదీలలో 4 పెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఈ తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళుతుంది, కానీ ఆ స్త్రీ మీరు గుర్తుపడటం లేదు. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారండి. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, మరో 4 రోజుల్లో మీకు ఏం జరగబోతుంది, ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. మొదటిగా మనం తులారాశి వారి గురించి తెలుసుకోవాలి. తులారాశి వారు ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు కూడా ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కూడా. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారండి. కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా. వీరు ఎవరిని మోసం చేయరు, కానీ నాన్నుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం కూడా చేయరండి. వీరి దగ్గరికి కూడా వాళ్ళు రారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు పడ్డారు కూడా, ఎన్నో కోల్పోయారు కూడా. వీరికి కుటుంబ బరువు, బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతైనా కష్టపడతారండి. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుంది. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 4 రోజుల్లో అదృష్టం అనేది వీరికి ఎదుక్కుంటూ వస్తుంది, వరించబోతుందండి. ఏ పని చేసినా సరే మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు అనేవి ఇంకా జరగవండి. ఇక నుంచి మీకు రేపటి నుంచి అన్నీ కూడా మంచి రోజులే వస్తున్నాయండి. ఏ పని చేసినా సరే అందులో సక్సెస్ మీదే. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇన్నాళ్ళుగా పడిన కష్టాలు, సమస్యలు అన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారిపోతున్నాయి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఆగిపోయి ఉన్న ప్రతి పనిలో మీరు పూర్తి చేసుకుంటారు. మంచి శుభవార్తలు కూడా వింటారు. జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయండి. అదృష్టం ఏంటంటే మీకు అనుకూలంగా మారబోతుంది. మీకు పట్టిన దరిద్రం ఇట్టే పోతుంది. తులారాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుందండి. ఏ పని చేసినా సరే తెలివితో, చాకచక్యంతోనే చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరండి. కానీ వీరు కొందరిని నమ్మడం వల్లే మోసపోతూ ఉంటారు. అంటే ఎవరినైనా సరే వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారండి. వాళ్ళని నమ్ముకుండేదానికంటే పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చేయండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఏదైనా ఒక ప్లానింగ్ చేసే ముందు, ఒక ప్రణాళికను మీరు ప్లానింగ్ చేసుకునే ముందుగా పక్కన వాళ్ళకి చెప్పడం వల్ల ఆ పనిలో మీకు ఆటంకాలు కూడా జరగవచ్చు. ఒక నరదిష్టిగా మారి ఆ పనిలో మీకు ఆటంకాలు కూడా రావచ్చండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలమేంటో మీకు తెలుసు కూడా. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఈ 4 రోజుల్లో మీకు కాలం అనేది బాగా కలిసి వస్తుందండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధల నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది. ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అది ఉండబోతుంది. డబ్బు పరంగా మీకు కలిసి వస్తుందండి. అంటే ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి పదవికి వస్తాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా రేపటి రోజున రాబోతుందండి. అదృష్టం వెళ్ళి వరించబోతుంది. అదృష్ట వస్తు అనుకున్న పనులన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుందండి. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి కూడా చేరుకుంటారు. వ్యాపారస్తులకి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా రేపటి రోజున తొలగిపోతాయండి. మంచి లాభాలతో వస్తారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కూడా. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు కూడా పెరుగుతాయి. మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలో ఉద్యోగం ప్రాప్తి కలగబోతుంది. తులారాశి వారికి జాలిగుణం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయం చేస్తూ ఉంటారు. నాన్నుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి. వారికి ఏ కష్టం వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఒక తపన నిరంతరం ఉంటుందండి. దానికోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఉంటాయి.
ఈ తులరాశి వారికి మరో 4 రోజులు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది. ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మి అమ్మవారండి. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో కొలువై తీరుతుంది. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళుతుంది. ఈ 4 రోజుల్లో లక్ష్మీ అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుందండి. దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి. మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఇంట్లో ఇక అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అఖండ అదృష్టం వస్తుంది. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఎన్నో శుభవార్తలు కూడా వింటారండి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది. మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వచ్చాయండి. ఇంకా రేపటి నుంచి మీకు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి మీ ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి. దుమ్ము ధూళి చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈ 4 రోజులలో మీ ఇంటిని శుభ్రంగా చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి గన్నేరు పువ్వులన్నా, చామంతి పువ్వులు, మందార పువ్వులు, బంతి పువ్వులు, మల్లె పువ్వులు చాలా ఇష్టం అండి. అలానే దద్దోజనం అన్నా, పులిహోర అన్నా చాలా ఇష్టం. ఇలాంటి నైవేద్యాలు చేసి ఏదైనా సరే ఇందులో ఏ పూలతో అయినా పూజ చేసుకోండి. దానివల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో అనేది తిరుగు అనేది ఉండదండి. మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి దిష్టి వేసుకుని మీ ఇంట్లో కూర్చుంటుంది. దానివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కూడా. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారండి. అంటే మీకు డబ్బు కొరత లేకుండా చిన్న చిన్న సమస్య నుంచి బయటపడగలుగుతారు. మీ జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదండి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కూడా. ఇక మంచి శుభవార్తలు కూడా వింటారండి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 4 రోజుల్లో ఏ రోజైనా సరే లక్ష్మీదేవిని పూజ చేసుకోండి. ఈ 4 రోజులు చేసుకున్నా చాలా మంచిదండి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే గనక ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. మీ పేదరికం మొత్తం పోతుంది. మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి. మీ జీవితం అనేది పూర్తిగా మారుతుంది. కాబట్టి ఈ తులరాశి వారికి ఏంటంటే కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కోపంతో తిడతారు, ఆ తర్వాత మీరే బాధపడతారు. ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు కూడా. వీరి జీవిత భాగస్వామిని ఎంతో అదృష్టవంతులు చెప్పుకోవచ్చండి. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కూడా. జీవితంలో గొప్పగా బతకాలని ఒక తపన కూడా ఉంటుంది. వీరి యొక్క కుటుంబం చాలా ఇష్టమండి. కుటుంబం ఉన్న వారందరినీ కూడా ప్రేమగా చూసుకుంటారండి. అలానే ఈ తులరాశి వారు ఏంటంటే రేపటి రోజున అంటే వీలైతే ఈ 4 రోజుల్లో నల్ల చీమలకు చక్కెరను ఆహారంగా వేయండి. నల్ల చీమలకు ఆహారం చక్కెరగా వేస్తే చాలా మంచిదండి. నల్ల చీమలు మీ ఇంట్లో తిరిగితే గనక మీ ఇంట్లో దైవశక్తి ఉంది అని అర్థం చేసుకోవచ్చు. దానివల్ల ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయండి. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులరాశి వారు మరో 4 రోజుల్లో మీ చుట్టుపక్కల ఉన్నవారితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి. ఎవరికి కూడా సలహాలు ఇవ్వకండి. ఎవరైనా గనక గొడవలు పడుతుంటే వారి మధ్యలో పోవడం కానీ అస్సలు చేయకండి. వారి మధ్యలో అసలు ఇన్వాల్వ్ అవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా తులరాశి వారు ఆర్ అండ్ ఎస్ అనే అక్షరాలతో పేరున్న వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి. వారి వల్లే మీకు కొన్ని నష్టాలు సమస్యలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు వచ్చి అదృష్టం రాకుండా కూడా పోతుందండి. ఏంటంటే వాళ్ళు మీ చుట్టూ పక్కనే ఉంటారు, మీ రక్త సంబంధంలో ఉంటారు. కానీ మీరంటే వారికి ఈర్ష్య, కుళ్ళు ఇవన్నీ ఉంటాయండి. మీరు మంచిగా ఉంటే ఓడలేరండి. వీరిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గనక సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి. మీకు ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవండి. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అనేవి రావు. అలాగే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైటు, గులాబీ ఇవి మీకు బాగా కలిసి వచ్చే రంగులండి. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి తులరాశి వారికి రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అంతా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుందండి.